హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. హెమ్మింగ్ లేకుండా నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ 3 డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజు కట్ చేయంగా మిగిలిపోయిన క్లాత్ని చూపిస్తున్నట్లు బ్లౌజ్ నెక్ని ఇలా క్రాస్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకున్న దగ్గర ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు మనకి ఎంత అయితే అవసరమో నెక్ ఎంత లెంత్లో కావాలో చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో నెక్ దగ్గర ఆ మార్కింగ్కి ఇలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇలానే కట్ చేసుకొని క్లాత్ రెడీ చేసుకొని నెక్కి సెట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఆ సైడ్ ఈ సైడు 2 పీసెస్. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసిందంటే హెమ్మింగు వేయాల్సిన పని లేదు. సేమ్ టైం స్టిఫ్గానే ఉంటుంది నెక్ దగ్గర. ఇలా సెట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. కొంచెమే, ఎక్కువ కాదు. ఎక్కువ కనిపించింది ఇలాగా కట్ చేసుకొని కట్ చేసిన క్లాత్ని కింద సైడు ఒరిజినల్ క్లాత్ కింద సైడు ఇలా సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది మెయిన్. చూపిస్తున్నట్లు పాదం మందంలో స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి ఇలాగా క్లాత్ అనేది ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్తోనూ పని ఉండదు. ఇలా టాకాలు ఇచ్చుకోవాలి. టాకాలు ఇచ్చుకొని క్లాత్ ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇలాగా ఫింగర్ తోటి రఫ్ చేసుకొని ఇలా తిప్పుకునిందంటే నెక్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్చింగ్ కూడా కనిపించకుండా ఉండాలంటే ఇలా ఒకసారి స్టిచ్ చేయండి. లుక్ అనేది బాగుంటుంది. చూపిస్తున్నట్లు ఇలాగా లైనింగ్ క్లాత్ వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఎడ్జ్న వేయాలి. ఒరిజినల్ క్లాత్ పైన పడకూడదు స్టిచ్ అనేది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసి ఐరన్ చేసుకునిందంటే నెక్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఫినిషింగ్ బాగుంటుంది. ఫ్రంట్ సైడు టర్న్ చేస్తే ఇలా ఉంది. నీట్గా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది నెక్. నెక్స్ట్ ఈ సైడ్లు అనేవి జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది చేసుకోవాలి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదు. ఆల్రెడీ ఒక సైడ్ చూపించాను కదా, అదే మాదిరి ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా సేమ్ అలానే సైడ్లు అనేవి జాయిన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫుల్ స్టిచ్ చేసిన తర్వాత 2 పార్ట్స్ ఇలా ఉన్నాయి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ డాట్స్ వచ్చేసి నేను మార్కింగ్ ఇచ్చున్నాను ఆల్రెడీ. డాట్ ఎంత లెంత్లో తీసుకోవాలనేది బిగినర్స్కి ఎంత లెంత్లో తీసుకోవాలి తెలియనప్పుడు నా ఛానల్లోనే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి చూడండి.
డాట్కి మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డరు హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లు కింద సైడు డాట్కి మార్కింగ్ ఇచ్చిన దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లు 1 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంటు. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని డాట్ లెంత్ వచ్చేసి 2.2 ఇంచెస్కి మార్కింగ్ ఇస్తున్నాను. క్రాస్గా రాకుండా ఉండాలంటే అంటే డాట్స్ క్రాస్గా రావడము, కరెక్ట్గా కుదరకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా స్టిచ్ చేసిందంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్టు చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడు సెకండ్ డాట్ వచ్చేసి చూపిస్తున్నట్లు ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా 2 సైడ్స్ని చూపిస్తున్నట్లు ఇలా పట్టుకొని మార్కింగ్ ఇచ్చిన దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకొని చూపిస్తున్నట్లు ఇక్కడ నుంచి లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్కి లెంత్ తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చూపిస్తున్నట్లు క్రాస్గా స్టిచ్ చేయాలి. చూపిస్తున్నట్లు ఇలాగా స్టార్టింగ్లో ఎక్కువ వచ్చే కొద్దీ తక్కువ స్టిచ్ చేస్తూ రావాలి. నెక్స్ట్ థర్డ్ డాటు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి క్రాస్గా కరెక్ట్గా ఫస్ట్ డాటు ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడి నుంచి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని క్రాస్గా ఇలా క్లాత్ అనేది సెట్ చేసుకొని 4 ఇంచెస్కి మార్కింగ్ ఇస్తున్నాను లెంత్. చూపిస్తున్నట్లు ఇలాగా కరెక్ట్గా స్టిచ్ చేసిన కాడి నుంచి క్రాస్గా చూసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో ఎక్కువ ఎడ్జ్కి వచ్చేసరికి తక్కువ స్టిచ్ చేస్తూ రావాలి. అప్పుడే కరెక్ట్గా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇలా స్టిచ్ చేయాలి. ఎడ్జ్కి వచ్చేసరికి చాలా సన్నగా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ రఫ్ చేసుకోవాలి. ఫుల్ 3 డాట్స్ ఇలానే రఫ్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునేదంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసిందంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. కొంతమందికి ఫ్రంట్ సైడు షేప్ అనేది కప్లా ఉండడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి స్టిచ్ చేయండి. ప్రిన్స్ కట్ స్టైల్ వస్తుంది. ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ డాట్కి థర్డ్ డాట్కి ఇలా కలిపి స్టిచ్ చేసిందంటే ఫ్రంట్ సైడు ఫ్లాట్గా ఉంటుంది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 1 సైడే చూపిస్తున్నాను నేను. ఆల్రెడీ ఇంకో సైడు స్టిచ్ చేసి చూపించాను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందుకనే బిగినర్స్కి స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా రాకపోతే 1కి 2 సార్లు ఒక బ్లౌజ్ పైనే కరెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చేదాకా ట్రై చేయండి. అంటే ఒకసారి స్టిచ్ చేసాం కదా, కరెక్ట్గా రాకపోతే ఆ స్టిచ్చెస్ రిమూవ్ చేసి నెక్స్ట్ ఇంకొకసారి స్టిచ్ చేయండి. కరెక్ట్గా వచ్చేదాకా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమయ్యేదాకా ఆ డాట్స్ కరెక్ట్గా స్టిచ్ చేసేదాకా ట్రై చేయండి. ఒక 3 బ్లౌజ్ అలాగా ఇలా ట్రై చేయండి. కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.